లోని ప్రజలందరి భాగస్వామితోనే తనకు ఉత్తమ ప్రధానమంత్రి ప్రజాపాలన అవార్డు వచ్చిందని హైదరాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ను డిపిఆర్ఓ తిరుమల ఆధ్వర్యంలో జర్నలిస్టు శాల్వాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఫోటో ఈరోజు మీడియా సోదరులు వారందరూ కూడా ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల్కి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో మొన్న పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవి రావడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు నా క్యాంప్ కార్యాలయంలో మీడియా సోదరులు అందరూ కూడా వారు ఆ రోజు ఇక్కడ నాకు బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. సో మీడియా సోదరులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం ఇట్లా జిల్లాలో చాలా రకాలు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలు కానీ అవి చేయడం జరుగుతుంది. దాంట్లో మీడియా యాజ్ అ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మన ఆదిలాబాద్లో ప్రతి ఒక్క మంచి కార్యక్రమంకి హైలైట్ చేస్తూ నాట్ ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్లో కూడా ఇట్లానే మీడియా సహకారంతో, అక్కడ ప్రజాపతిలో సహకారంతో, అధికారుల సహకారంతో, తర్వాత గ్రామ్ పటేల్స్ వారందరి సహకారంతో ఒక చైతన్యం తీసుకొని వచ్చి మళ్ళీ ఏవైతే నీతి ఆయోగ్ సంబంధించిన ముఖ్యమైన ఇండికేటర్స్ ఉన్నాయో వాటికి ట్రైనింగ్ ఇస్తూ వాటికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ సాచ్యురేషన్ ఇండికేటర్స్లో తీసుకొని రావడం జరిగింది. ఇందాక మిత్రులు ఆల్రెడీ మన అందరి మధ్యలో ఆ విషయం గురించి కూడా చెప్పారు. ఇట్లానే ఆరోగ్య పాఠశాల కానీ, ఆరోగ్య కళాశాల కార్యక్రమం కానీ, తర్వాత విద్యా సంబంధించిన కానీ, వైద్య సంబంధించిన కానీ, రైతుల సంక్షేమం కానీ, ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా జిల్లాలో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అభివృద్ధి పథకాలు ఉన్నాయో అవి మనం ప్రజలకి దగ్గరే ఉండి ప్రజల సమస్య కూడా ప్రతి ఒక్క సమస్య కూడా అర్థం చేసుకొని వాళ్ళకి పరిష్కారం చేయడానికి ఇంకా కూడా కృషి చేస్తాము. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ పెద్ద నేషనల్ అవార్డు వచ్చినందుకు ఇది ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్